కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇది మీకు న్యాయమేనా అత్తయ్య? ఒకప్పుడు నేను సంధ్య ఇంటికి వెళ్ళొస్తే మీరు నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి బయట స్నానం చేస్తే కానీ లోపలికి రానివ్వలేదు. గుర్తుందా అత్తయ్య? ఇప్పుడు మీరు అదే ఇంటికి వెళ్లారు. ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని కూడా అలాగే చేయి పట్టుకుని తీసుకెళ్లి మీ పైన నీళ్లు పోసి లోపలికి తీసుకురావాలా? చెప్పండి అత్తయ్య. ఇదేంటి అత్తయ్య ముందు తను ఇలా మాట్లాడేస్తుంది? ఏం మాట్లాడరేంటి అత్తయ్య? కోడలు గడప దాటితే తప్పు, అత్త గడప దాటితే ఒప్పు. మీరు చేస్తే న్యాయం, నేను చేస్తే అన్యాయం. ఇన్నాళ్ళు నేను కోడల్ని కాదు కూతుర్ని అన్నారు. మరి నేను కూతురైతే మీ కోడలెవరు? ఓ, సంధ్య మీ కోడలా? వింధ్య, మీ అత్తయ్యని గుమ్మం దగ్గరే ఆపి ఏంటమ్మా ఆ మాటలు? వాణి, నువ్వు లోపలికి రా. ఆగండి మావయ్య. నేను అత్తయ్యని నిందించట్లేదు. ఇది అత్తగారిల్లు, నా ఇల్లు కాదు. మా అత్తయ్య ఎప్పుడూ తలెత్తుకోవడమే తప్ప తల దించుకోవడం నేను చూడలేదు. కానీ తప్పు చేసిన వారే కదత్తయ్య తల దించుకునేది. ఏ తప్పు చేయనప్పుడు మీరెందుకు తల దించుకుంటున్నారు? అంటే మీ అబ్బాయి తప్పుని మీరు ఒప్పుకున్నట్టే కదా? వింధ్య, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేకపోవచ్చు. కానీ నువ్వన్నావే, ఏ తప్పు చేయనప్పుడు తల దించుకోవడం ఎందుకు అని. ఒక ఆడది జీవితంలో 2 సార్లు తలదించుకుంటుంది. ఒకటి మెడలో తాళి పడేటప్పుడు, 2 కళ్ళల్లో కన్నీళ్లను దాచుకునేటప్పుడు. అంటే ఇప్పుడు మీరు కన్నీళ్లు దాచుకోవడం కోసం తల దించుకుంటున్నాను అంటున్నారు. అయితే ఆ కన్నీళ్లు ఎవరి కోసం అత్తయ్య? నా కోసమా, సంధ్య కోసమా?
సంధ్య కోసం. ఓహో, చివరికి మీ కన్నీళ్లు కూడా నా కోసం రాల్చే అదృష్టం నాకు లేదా అత్తయ్య? మీ అబ్బాయికి సంధ్య కావాలి, మీకు సంధ్య కావాలి, మరి ఈ వింధ్య? ఈ ఇంట్లో వింధ్య ఎవరికి అవసరం లేదా? వింధ్య మాటలకి విలువే లేదా? నేను బాధపడుతున్నా, ఏడుస్తున్నా, నెత్తి నోరు కొట్టుకుని వేడుకుంటున్నా, కానీ మీకు సంధ్య కన్నీళ్ళే కనిపిస్తున్నాయి, సంధ్య బాధే కనిపిస్తుంది. నా బాధ మీకు కనబడినప్పుడు, నేను మీకు వద్దు అనుకున్నప్పుడు, మరి మీ అందరికీ అడ్డుగా ఉన్న నన్ను మీరే అడ్డు తొలగించుకోవచ్చు కదత్తయ్య. ఏంటత్తయ్య, ఏం మాట్లాడరేంటి? అడ్డు తొలగించుకోవడం చాలా సింపుల్. మీ చేతుల మీదుగా ఇంత విషయం పెడితే నేనే శాశ్వతంగా మీకు దూరం అయిపోతాను కదా. ఇక సంధ్యకి ఆయనకి ఏ అడ్డు ఉండదు. కొడుకు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాల్సింది పోయి మీరు కూడా వెళ్ళి ఆ సంధ్యని కాదు నా సవతిని వెళ్ళి కలిసొస్తుంటే మీ దృష్టిలో నేను చచ్చినట్టే కదత్తయ్య. అంటే మీరు కోడలిగా ఆ సంధ్యని గౌరవిస్తున్నారు, కానీ నన్ను గౌరవించట్లేదు కదత్తయ్య. ఎన్నాళ్ళు మీరు నాకు అత్త కాదు, నా కన్న తల్లి అనుకున్నాను. కన్న తల్లి కూడా ఇలా పక్షపాతం చూపిస్తుంది అనుకోలేదు. మీరు కూడా నాకు అన్యాయం చేస్తారనుకోలేదు అత్తయ్య. ఎన్నాళ్ళు నా భర్తే నా నుంచి దూరం అయిపోయాడు అనుకున్నాను. చివరికి ఆ సంధ్య మా అమ్మ లాంటి అత్తయ్యని కూడా నాకు దూరంగా తీసుకెళ్లిపోయింది. ఆ సంధ్యకి నాలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. నా కన్నీళ్లు దానికి శాపంగా మారుతాయి. వాణి, నేనప్పటికీ చెప్పాను, కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు. ఆ సంధ్య వల్ల మనశ్శాంతి లేదు అని బాధపడుతుంటే ఒక్కరు కూడా నా గురించి ఆలోచించకుండా కుటుంబం మొత్తం వెళ్లి షాప్ ఓపెనింగ్ చేశారు. నా దగ్గర దక్కనంత సుఖం అదేమిచ్చిందండి? మనల్ని ఎలా టార్గెట్ చేస్తుందోనని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. నా నుంచి నా భర్తని దూరం చేసిన నీకు నేను వేస్తున్న శిక్ష ఇది. సంధ్య, నాతో పెట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించుకుని పోతూనే ఉంటుంది.
సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.